హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే శనగ గుగ్గిలు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి సూపర్గా ఉంటుంది. అలాగే రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ నిమ్మకాయ పిండుకొని తిన్నామనుకోండి ఇంకా సూపర్గా ఉంటుందండి. చూడండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ఇలాగ చేసి పెట్టామనుకోండి చాలా వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇంకా దీని ప్రిపరేషన్ చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఇలాగ ఒక 2 గ్లాసుల శనగలను తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి ఇలాగ వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి వీటిని. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ చేత్తో ఇలాగ అనుకొని కలుపుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ వాటర్ వేసుకోవాలండి. ఇలాగా ఇవి కనీసం ఒక 4-5 గంటలన్నా నానాలండి. ఇలాగ నానబెట్టుకోవాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఒక 5 గంటలు అయిన తర్వాత వీటిని మరి ఒకసారి కడుక్కోవాలండి. ఇలాగ నీళ్ళన్నీ వంపేయాలి. వంపేసి ఇలాగ ఒకటి కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. చూడండి, ఇలాగ కుక్కర్లో వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. తగినంతగా వాటర్ వేసుకోవాలి. ఇలాగ వాటర్ వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్ పెట్టుకుందామండి. సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇలా ఉడికితే సరిపోతుందండి. మరి మెత్తగా కాకున్నట్లే ఇలాగ మనం నమిలినప్పుడు పంటికి అలాగ తగిలితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంక వీటిని తలింపి పెట్టుకుందాము. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పప్పు దినుసులు అండి, జీలకర్ర, ఆవాల, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 టమాటో, తర్వాత కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అందులోకి 2 పచ్చిమిరపకాయలు దంచి వేసినానండి. 3 కలిపి ఇలాగ దంచి వేసుకోవాలి. తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత ఇందాకే సాల్ట్ వేసినాం కదా, చూసుకొని వేసుకోవాలండి సాల్ట్. తర్వాత ఉడికించిన శనగలను ఇలాగ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఇవి ఇమిడిపోయేంతగా ఉడికించుకోవాలి మూత పెట్టి. తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, అంతా మిరిపోయినాయి. ఇంకంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంక ఇవి రెడీ అయినాయి. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర, చూడండి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర ఇలాగ వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇంకా అంతే అండి, శనగ గుగ్గిళ్ళు రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఇలా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండి శనగ గుగ్గిళ్ళు రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి సూపర్గా ఉంటాయి. అలాగే టిఫిన్ లాగా రోటీ చపాతీలకు కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ లాగా సూపర్గా ఉంటాయండి. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చేసినట్లు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలా నిమ్మకాయ పిండుకొని తిన్నామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.